ఏంటది ఏంటది ఏం జరుగుతుంది? అయ్యో అమ్మ వలీగాన్ని ఎవడో ఏదో చేసేస్తున్నాడు అయ్యా. గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈరోజు మా ఫ్రెండ్స్ లంచ్కి పిలిచారు. చాలా రోజుల నుంచి రమ్మన్నారు కానీ మనకి టైట్ షెడ్యూల్ వల్ల వ్లాగ్స్ వల్ల అటు ఇటు వెళ్ళడం వల్ల కుదరలేదు. ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు కూడా మంచి ఫుడ్ వండాలి అని చెప్పేసి అనుకుంటున్నా. పొద్దున్న ఫోన్ చేశారు ఏం వండాలి అని చెప్పేసి. నాకు మండిపోతుందిరా బాబు, మసాలా గట్ట ఏం వేయకుండా సింపుల్గా వండండి అని చెప్పి. అయితే పప్పు వండా అన్నాడు. నిన్న కూడా పప్పే మాది. ఏం వండుతాడు చూద్దాం. పెరుగన్నం వండమన్నాడు. వండాలంట పెరుగన్నం. పెరుగన్నం వండరా అంటే పెరుగన్నం వండుతారని అడుగుతున్నాడు. సరే, వీడియో అయితే చాలా బాగుంటుంది మాయా. ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లైక్ చేయడం మర్చిపోతుంది. చేయాలి ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి రీచ్ అయిపోయాం. అండ్ హీఈస్ మై ఫ్రెండ్ గుణాబాయ్. నాకన్నా అందంగా ఉంటాడు. దృష్టి పెట్టుకోండి. ఏది ఏం చేస్తున్నావు? బూస్ట్ నెత్తి తినేస్తున్నాడు బలం కోసం. మా ఇప్పుడు మనం ఏమైంది చీజ్ కేక్ అన్నాం. ఇదేంటిది? అది ప్రాసెస్ చూపిస్తాను మీకు. బిస్కెట్లు పొడి అనమాట. అది మీకు కావాల్సిన బిస్కెట్. అదేం బటర్ వేస్తున్నాడు అందులో. సూపర్ ఫ్రెష్గా ఉంది మంచి బటర్. ఇదేం పొడి? బిస్కెట్ మోషన్లు బాగుతాయి, డైజెస్టివ్ బాగా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఆ బటర్ కలప ముందు బాగానే ఉంది కానీ కలిపిన తర్వాత గోధుమ పిండి అయిపోయినట్టు అయిపోయింది. ఇది నెక్స్ట్ ఏం చేయాలమ్మా? సో ఇప్పుడు అదేంటన్నారు, మోల్డ్సా? ఆ మోల్డ్స్లో వేసుకుని అలా చేసుకోవాలా? దీంతో ప్రెస్ చేయాలా? అదేంటి అద్దంలా ఉంది చూడడానికి? కాపీ లాగే ఉంది నిజమే. మా వాళ్ళు మా కోసం వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా, బంగాళదుంపలు కూడా వేసారా? ఆహా బా సూపర్. దెబ్బ కలిపి అదిరిపోయింది. కూర్చున్నాం మోసాక అదిరిపోయింది. సూపర్. లాస్ట్లో లస్సీ చల్లగా వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎందుకు అమ్మాయిలా చేతులు అద్దం పెట్టుకుంటావు ముఖానికి? చూడంగానే సిగ్గు వచ్చేస్తుంది. మారిపో. 10 ఎకరాల పొలం ఉందంట కదా, చేసేసుకుంటాను పెళ్ళి. అంత సిగ్గుపడుతున్నాను అని చూసి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ ది లంచ్. నైస్ ఫుడ్. థ్యాంక్ యూ. ఇప్పుడే లులు మాల్కి వచ్చాం. ఏం తీసుకోవాలరా? బ్రౌనీ తీసుకున్నాం. అక్కర్లే, కంగారు పడకండి. నిన్న పొద్దున్న అక్కడికి వెళ్ళాం కదా, ఎక్కడికి లంచ్కి వెళ్ళాం కదా గుణాబాయ్ దగ్గరికి. మా గుణాబాయ్ ఇట్లు మీ గుణాబాయ్ దగ్గరికి. మా వాడికి అవి కావాలంట, బేకరీ ఐటమ్స్ అవి కావాలంట. అవి తీసుకోవడానికి లులు మాల్కి వచ్చాం. బ్రౌనీ ఇన్ని ఉన్నాయంటారు. ఎన్ని బ్రౌనీలు? ఇదేనా? ఎంత? జస్ట్ 99 రూపీస్. వావ్, చాలా పీసులు అవుతాయి. ఇవన్నీ చివరి దాకా ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట. లూలులో ఉన్న ఫ్రోజన్ ఐటమ్స్ అసలు ఎక్కడ ఉండవు హైదరాబాద్ లో. స్వీట్ కార్న్, గ్రీన్ పీసు, సమోసాలు, రోటీలు, లాస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి. మోమోస్ కూడా ఉన్నాయి ఫ్రోజన్. స్ప్రింగ్ రోల్స్ కూడా ఉన్నాయి ఫ్రోజన్. ఓడి అమ్మ కునాఫా కూడా ఉంది ఫ్రోజన్. ఏం లేవురా బాబు మీ దగ్గర? అన్నీ ఉన్నాయి కదా బాబు. మా నిన్న నైట్ లులు మాల్కి వెళ్ళి ఇంక ఇంటికి వచ్చేసి నిద్రపోయాం. అయితే ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి షాకుల మీద షాకులు మీకు కూడా అవి చూపిస్తా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నన్ను కలవడానికి సబ్స్క్రైబర్ కమ్ నెల్లూరు ఇన్ఫ్లుయెన్సర్ ఫుడ్ బ్లాగర్ మా ఐక్యం వచ్చాడు. ఎప్పటి నుంచో మేము కలుద్దాం అనుకున్నాం. మనోడు కూడా మెసేజ్లు పెట్టేవాడు. అదే కుదరలేదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మెసేజ్లు పెట్టడం, మళ్ళీ నేను ఒక 2-3 డేస్ ఇంటికి వెళ్ళిపోతాను. సరే ఈసారి అలాగే కలవాలని చెప్పి కలుస్తున్నాం. మనోడిది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది మాయా. ఐక్యం ఫుడ్ అండ్ ట్రావెల్ అని ఉంటుంది. కుదిరితే సపోర్ట్ చేయండి. చాలా హ్యాపీ అనిపించింది మనోడిని కలవడం. అయితే ఇంకా లోపల కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళందరూ నేను చూపిస్తాను 2 నిమిషాల్లో. మనోడితో కాసేపు మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. మనోడు వెళ్ళిపోయాడు. నేను కూడా షర్టు మీద వైట్ కలర్ అది అలా చిన్న చిరాగ్గా ఉంటే మార్చేసా. అయితే మీకు సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, అదేంటో చూపిస్తాను. ఏంటది ఏం జరుగుతుంది? అయ్యో అమ్మ వలీగాన్ని ఎవడో ఏదో చేసేస్తున్నాడు అయ్యా. అసలే పాపం పాపం మాయా, చిన్న పిల్లోడు మాయా, ఇంకా మైనరే మాయా. ఈ మైనర్ల మీద ప్రతాపం మౌలి మాయ వచ్చాడు. మాయా సర్ప్రైజ్. ఇంకోటి, హీరో ఫస్ట్ టైం మా రూమ్ కి వచ్చాడు. ఫుడ్ క్యాప్టెన్ విజయవాడ క్యాప్టెన్, అమెరికన్ క్యాప్టెన్ అమెరికా లాగా క్యాప్టెన్ విజయవాడ పొద్దున్నే 6:30కు వచ్చి నిద్ర లేపేశారు చల్లో మమ్మల్ని. దట్స్ మై క్యూరియాసిటీ, సో యాంగ్జైటీ, సో డయాబెటిస్, షుగర్. బ్రో నైస్ టు మీట్ యూ బ్రో. పిల్లోడు దేశాలు పోయిందండి. అరే మళ్ళీ ఏంట్రా వెళ్ళి దుప్పట్లోకి లోపల పిలిస్తే ఎందుకు వెళ్ళారు నువ్వు? ఏంటి భయ, అంత బలం ఉంటే మాత్రం ఏంటి మంచి హ్యాండ్సమ్ కనబడుతున్నావు. సన్నగా అయినట్టున్నావు ఏంటి మాయా?
డాన్స్ చేస్తాను అలాగా ఇంకా. భలే వస్తున్నామా వీడియోలో, అందుకే డిలీట్ చేసేస్తాను ఈ క్లిప్. నువ్వు అందం కనపడతా నేను ఏమైపోలి. నాకు అమ్మాయిలు మెసేజ్ పెడతారా నీ కుళ్ళు మాయా, జల్లస్ మాయా. అది మాయా బ్రో, థ్యాంక్స్ బ్రో వచ్చినందుకు. మా ఇంటికి కొంచెం మా ఇల్లు కొంచెం చండాలంగా ఉంటుంది, అటు ఇట్లో ఏమైనా ఫీల్ మేమందరం కలిసి మేము నలుగురు కలిసి ఇప్పుడు సరదాగా బయటికి వెళ్తున్నాం. అలా వెళ్ళి ఏదైనా సరదాగా చిన్నగా ఏమన్నా తిని వస్తాం అనమాట. ఇంకా ఎవరన్నా లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి, పదండి బయటికి వెళ్దాం. ఎవరైనా మెసేజ్ చేయండి ప్లీజ్. దగ్గర దగ్గరగా 3 ఫ్లోర్లు పైకి ఎక్కించామా, ఇంకా పైకి ఎక్కుతానే ఉంది ఇది. జైంట్ వీల్ కూడా పనికిరాదు తిరుగుతూనే ఉంది. చూడండి స్టీరింగ్ అలా పట్టుకునే ఉన్నాడు మన మహబూబ్, అది వెళ్తానే ఉంది. నాకైతే ఈ నెక్సస్ మాల్ కి ఈ టైప్ ఆఫ్ పార్కింగ్ ఇదే చూద్దాం. ఇంకా ఓపెన్ లేదు. అయ్యా ఏంటిది, మనం ఎప్పుడు బండ్ల మీద రావడమే కదరా, కింద పెట్టేసాం. ఏంటిది, ఎక్కడికి ఎక్కిచ్చా, మేడ ఎక్కిచ్చేస్తున్నాడు వీడు. ఇంత పార్కింగ్ ఉందని ఇదే చూడడం. వచ్చిందా P5 అంటే బ్రో 5 ఫ్లోర్లు పైకి ఎక్కాం మేము పార్కింగ్ చేయడానికి. కారు 5 ఫ్లోర్లు పైన పార్కింగ్. అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ చూసాం ఎన్ని రోజులు కానీ. చూడండి మాయా ఎంత పైకి కనిపించట్లేదా కింద, చూడండి ఎంత పైకి తీసుకొచ్చాం. చూడండి కారు ఎంత పైకి తీసుకొచ్చి కారు పార్కింగ్ చేసాం. మొన్న ఎక్కింది అదే జైంట్ వీల్, నేను దుర్గాప్రసాద్ గారు. ఆ వీడియో ఇంకా చూడకపోతే చూడండి మా భలే ఉంటుంది, మంచి ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి ఎలా దిగాలి, ఇంకా పైకి ఉంది, అటు నుంచి ఇంకా పైకి. ఇక్కడ పార్కింగ్ నిండిపోతే ఆ పైకి పంపిస్తాడు అనుకుంటా. లిఫ్ట్ ఏం ఎక్క అవసరం లా, పైకి నెక్సస్ మాల్లోకి వస్తుంది. ఈ ఐరన్ మ్యాన్ ఏంటి స్మాషా కొట్టాలేంటి, స్మాష్ అంటే ఏంటి బ్రో పనులేంటి? వెల్కమ్ టు మై కార్ టూర్. నేను రీసెంట్ గా కార్ కొన్నాను అనమాట. సో వెల్కమ్ టు మై కార్ టూర్. సో రండి. తాళం ఏదండి కార్ది? తాళం డ్రైవర్ పట్టుకెళ్ళాడా? డ్రైవర్ పట్టుకెళ్ళాడంట. ఇక్కడ మొత్తం చాలా కార్లు పెట్టారు, GLA GLC వోల్వో. అబ్బో మంచి కలరింగ్ ఉంది ఈ రోజు మొత్తం నెక్సస్ మాల్. ఇప్పుడే జారా లోపలికి వచ్చాం. భలే ఉంది మా జారాలో కలెక్షన్, కానీ రేట్లే పేలిపోతున్నాయి. ఈ హుడీ 3,350 రూపాయలు అంట, భలే ఉందిలే క్వాలిటీ. జారాకు వచ్చిన తర్వాత నా మనసు ఏమంటుంది, జారద్దు అంటుందా? జారాకు వచ్చిన తర్వాత నా మనసులో బయటికి పోరా అంటుంది. నా మనసు చూసి జారద్దురా రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటుంది. జస్ట్ 4,350 రూపీస్, కానీ భలే ఉంది. ఈ జాకెట్లు వేసిన ఎవరైనా మనకు రోడ్డు మీద కనబడితే చెప్పరేగాళ్ళు అంటాం మనం. ఈ జాకెట్ చూడండి కాస్ట్ 6,950 రూపాయలు అంట, ఓన్లీ ఒక జాకెట్. ఇది చాలా బాగుంది, రేట్ జస్ట్ 8,550 రూపీసే, వెరీ చీప్. ఇది ఏదో బాగుంది అనిపిస్తే తీసుకుని ట్రైల్ వేసా, కానీ వరస్ట్గా ఉంది. జస్ట్ 3,550 రూపీస్. ఇదిగోటి ట్రైల్ రూములు చూడండి, డోర్లు కూడా లేవు, కట్టిన ఎవరైనా వస్తే ఓపెన్ చేసి చూసేయచ్చు. చాలా బాగున్నాయి ఇక్కడ. నేనేమో ఇది తీసుకున్నా, 2 వస్తున్నాయి కాంబో, నేవో బ్లాక్ 800 బ్లాక్ అంట. 2,000 పెట్టి తీసుకున్నా. షో చేయకు, నీ కబోర్డ్ లో ఉన్నది ఏంటి, అది కూడా జారాని. ఓవర్ యాక్టింగ్. ఇంకా నువ్వు సింగిల్ తీసుకున్నావు అంటే 1,500 1,800 ఉంటుంది. నేను 2 కాంబో తీసుకున్నా. గోల్డ్ సిల్వర్ ఇది తీసుకున్నా. అయితే వద్దులే నాకు అది, నువ్వు కొట్టుకున్నప్పుడు పిలిచే ఇది తీసుకుంటా నేను. మళ్ళీ వచ్చాం జైంట్ విల్లా. ఏంటిదే కాదు, ఇందాడ ఒక పేరు పెట్టావు కదా బ్రో నువ్వు. కారు రాలేనోడి పరిస్థితి ఏంటి ఇందులో? నేను తోలనా? వద్దయ్యా, డైరెక్ట్ గా దించేస్తాడు 5వ ఫ్లోర్. నేను ప్రొఫెషనల్ అయిపోయా. ఓహో, అదే ఇప్పుడు బాగా వెళ్తున్నాడు మా కారు ఇప్పుడు. రెడీ కల్లోనా? లేదు నేర్చేసుకున్నాడు. ఏంది బ్రో అంత ఇంకా కిందకంటావా? ఇంకా అన్నా ఇంకా పొట్ల తిరుగుతున్నాయి. అయ్యా ఇంకానా? మాయ జస్ట్ ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మాయ. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చి 1 గంట అవుతుంది నైట్. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయ. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.